పటోల కార్తిక్ రెడ్డిపై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. బీజాపూర్ జాతీయ రహదారి బాగోలేదని ఇతర సమస్యల గురించి కార్తిక్ రెడ్డి లేవనెత్తినటువంటి చేవెళ్ల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దేశముల ఆంజనేయులు గుర్తు చేశారు. పటోల కార్తిక్ రెడ్డిని విమర్శించే స్థాయి కేఎస్ రత్నంది కాదని మండిపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే కేఎస్ రత్నంను జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది పటోల ఇంద్రారెడ్డి కాదా అని గుర్తు చేశారు. కేఎస్ రత్నం గారికి 1995లో భిక్ష పెట్టింది పట్లోల ఇంద్రారెడ్డి గారే. ఆ విషయం మర్చిపోయి ఆయనకు ఈ యొక్క రోడ్డు గురించి మాట్లాడిన విషయాలలో ఆయన మాట్లాడడం జరిగింది. చాలామంది ప్రాణాలు అర్పిస్తున్నటువంటి పేద ప్రజల గురించి మాట్లాడినటువంటి కార్తిక్ రెడ్డిని కేఎస్ రత్నం గారు ఆయన ఏం చేసిండు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేడు అని మాట్లాడిండు. కానీ ఈయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అది మర్చిపోయి భ్రమించి మాట్లాడుతున్నటువంటి రత్నం గారు ఆయనను మాట్లాడేటటువంటి అర్హత లేదు, పట్లోళ్ళను మాట్లాడే అర్హత అంతకన్నా లేదు. ఎందుకంటే గతంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఉంటే ఆయనను తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి రెండోసారి కూడా మేడం గారి ఆధ్వర్యంలో కొంతమంది ఆ సలహాలతోని ఆయన ఎమ్మెల్యే కూడా కాగలిగింది. ఎప్పుడు 2009లో అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు వాళ్ళను ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా అట్లా అన్నోళ్ళని క్షమించరు.